హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్లో షూటింగ్ తిరిగి ప్రారంభోత్సవ సందర్భంలో దీక్ష ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 110. దీక్ష ప్రెగ్నెంట్ కావడం అందరికీ గుడ్ న్యూస్ అయితే శృతికి మాత్రం బ్యాడ్ న్యూస్ లాగా మిగిలిపోతుంది. ఏంటి డాక్టర్ మీరనేది? నా కోడలు ప్రెగ్నెంటా? ఇది నిజమేనా అని అడుగుతూ పద్దు సంతోషంగా లోపలికి వస్తుంటుంది. తనతో పాటు ఆ తీపి కబురు విని ప్రతాప్ గారు, జానకి, రామూర్తి గారు, గిరిధర్ దంపతులు, రోహిత్ వాళ్ళు, లల్లి దంపతులు కూడా వస్తుంటారు. అవునండి, నిజమే, మీ కోడలు తల్లి కాబోతుంది అని చెప్తుంది డాక్టర్. అది విని అందరూ ఇంకా సంతోషపడుతూ దీక్ష యష్ దగ్గరికి వస్తారు. కోడలు స్పృహలో లేకుండా పడుకోవడం చూసి ప్రతాప్ గారు కాస్త కంగారు పడుతూ, మా కోడలికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా డాక్టర్ అని అడుగుతాడు. ఎలాంటి ఇబ్బంది లేదండి, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది అని చెప్తుంది డాక్టర్. అలా డాక్టర్ చెప్తూ ఉండగానే దీక్ష అప్పుడే స్పృహలో నుంచి వచ్చి కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా యష్ సంతోషంగా నవ్వుతూ కనిపించడం ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చోబోతుంటే యష్ తనకు సహాయం చేసి కూర్చోబెడతాడు. అందరూ అంత దగ్గరగా ఉండి డాక్టర్ కూడా ఉండటం చూసి, నాకు ఏమైంది యష్, ఎందుకిలా కళ్ళు తిరిగాయి అని అడుగుతుంది. నువ్వు తల్లి కాబోతున్నావు దీక్ష, ఇప్పుడే డాక్టర్ గారు ఈ గుడ్ న్యూస్ చెప్పారు అని అంటాడు. అది విని దీక్ష కూడా సంతోషపడుతూ, నిజమా డాక్టర్ అని అడుగుతుంది. నిజమే దీక్ష, ప్రెగ్నెంట్ లేడివి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది డాక్టర్. దీక్ష మొహం ఆనందంతో వికసిస్తూ ఎప్పటి నుండో యష్ తండ్రి కావాలని కోరుకున్న పద్దు గారి వైపు చూస్తుంది. పద్దు దీక్షకి మరో పక్కకు వచ్చి కూర్చొని, సినిమా షూటింగ్ పూజ కోసం మన పాతి ఇంటికి వస్తే నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు, చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి కోడలిని దుట్టిన ముద్దు పెట్టుకుంటుంది. భార్య ఆనందాన్ని చూసి ప్రతాప్ గారు కూడా సంతోషపడుతుంటారు. కూతురు జీవితం ఏమైపోతుందా అని ఒకప్పుడు బాధపడిన రామ్మూర్తి, జానకి గారు కూడా కూతురు ఇప్పుడు మరో బిడ్డకి జన్మ ఇవ్వబోతుందని తెలిసి వాళ్ళ మొహాల్లో కూడా ఆనందం కనిపిస్తూ ఉంటుంది. మనం మేనత్త మేనమామ అయిపోతున్నాం సందీప్ అని లల్లి భర్తతో ఆ సంతోషాన్ని పంచుకుంటుంది. ఫణీంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, షూటింగ్ తిరిగి మొదలయ్యే రోజు ఇలాంటి గుడ్ న్యూస్ వినడం చాలా బాగుంది అని అంటాడు. అవును సార్, ఇలాంటి సందర్భాల్లో గుడ్ న్యూస్ వినడం అంటే ఇది మంచి శకునానికి నాందిలా అనిపిస్తుంది అని అంటాడు శరత్. అక్కడ జరుగుతున్న దానికి శృతికి కడుపులో మండిపోతుంటుంది. విక్రమ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. రోహిత్తో సహా అందరూ ఆ దంపతులకు కంగ్రాట్స్ చెప్తుంటారు. అక్కడ ఉన్న సాధ్వితో సహా అందరూ ఆర్టిస్టులు కూడా ఆ దంపతులకు కంగ్రాట్స్ చెప్తుంటారు. విక్రమ్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ యష్, కంగ్రాట్స్ దీక్ష అని అంటాడు. అప్పటి వరకు అందరికీ కంగ్రాట్స్ హ్యాపీగా రిసీవ్ చేసుకున్న వాళ్ళిద్దరూ విక్రమ్ చెప్పేసరికి వాళ్ళ మొహాల్లో భావాలు మారిపోతాయి. విక్రమ్కి సమాధానం ఇవ్వకుండా దీక్ష లేచి, త్వరగా పూజ కార్యక్రమాలు మొదలు పెడదాం యష్ అని అంటుంది. సరే అని చెప్పి యష్ కూడా లేస్తాడు. వాళ్ళ కోపానికి విక్రమ్ మౌనంగా ఉండిపోతాడు. అప్పుడే పంతులు గారు కూడా అక్కడికి చేరుకుంటారు. షూటింగ్ మళ్ళీ ప్రారంభమైందని పుల్లంతో సహా ఆ కాలనీ వాళ్ళు కూడా అక్కడికి చేరుకొని పద్దు, ప్రతాప్ గారితో మాట్లాడుతూ ఉంటారు. పద్దు కూడా ఏ మాత్రం గర్వం లేకుండా కాలనీ వాళ్ళతో మునుపటిలాగే కలిసిపోయి మాట్లాడడం చూసి కాలనీ వాళ్ళందరూ సంతోషపడుతుంటారు. కానీ శృతిని మాత్రం అందరూ చిదరించుకుంటూ దీక్షని మెచ్చుకుంటూ ఉంటారు. శృతి మనసుకి అవన్నీ కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. కొద్దిసేపటికి పంతులు గారు యష్ దీక్షతో పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాడు. శృతి అవన్నీ తట్టుకోలేనట్టుగా చూస్తూ, ఏవి జరగొద్దు అనుకున్నానో అవే నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి. నాకు కలిసి వచ్చి ఉంటే దీక్ష స్థానంలో నేను ఉండాల్సిన దాన్ని, యష్ బిడ్డకి నేను తల్లిని కావాల్సిన దాన్ని, వాళ్ళ అభిమానాన్ని నేను పొందాల్సిన దాన్ని. ఇవన్నీ ఇప్పుడు నా కళ్ళ ముందే దీక్షకు తగ్గుతుంటే నేను దోషిలా మిగిలిపోయాను. నాకు దక్కని ఈ సంతోషాలు వీళ్ళకి ఎన్ని రోజుల్లో నేను చూస్తాను అని అనుకుంటుంది. మరి కొద్దిసేపటికి పూజ అయిపోయి తీర్థప్రసాదాలు తీసుకొని యష్, సాధ్వి కెమెరా ముందు ఉంటే దీక్షతో క్లాప్ కొట్టిస్తారు. ప్రతాప్ గారు లల్లితో కలిసి కెమెరా స్విచ్ ఆన్ చేస్తారు. కెమెరామ్యాన్ వాళ్ళిద్దరిని షూట్ చేస్తుంటే ఫణీంద్ర ఆ సీన్కి డైరెక్ట్ చేస్తుంటాడు. అలా ఆగిపోయిన సినిమా మళ్ళీ పట్టాలెక్కుతూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ సీన్కి కట్ చెప్పగానే యష్
షూట్ నుంచి వచ్చి దీక్షను తీసుకొని ఇక మీరు వెళ్ళిపోండి నాన్న, నేను షూటింగ్ పూర్తి చేసుకొని నైట్ వస్తాను అని అంటాడు. సరే అని చెప్పి షూటింగ్కి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అదే ఇంట్లో యష్ సాధ్వితోనూ, యష్ శృతితోనూ, తర్వాత యష్ డ్రింక్ చేసినప్పుడు విక్రమ్ యష్ని ఇంటికి తీసుకొచ్చే షూట్ కూడా చేస్తారు. యష్కి ఆ ఇద్దరితో కలిసి నటించడానికి కష్టంగా ఉన్నా ఆ సినిమా రావడం యష్కి కొన్ని సంవత్సరాల పోరాటం కాబట్టి ఆ కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తూ షూటింగ్లో పాల్గొంటూ ఉంటాడు. సాయంత్రం 7 అవుతుండగా షూటింగ్కి ప్యాకప్ చెప్తారు. విక్రమ్తో సహా ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోతారు. చివరిగా శృతి కూడా వెళ్ళిపోవడానికి రూమ్లో తన కాస్ట్యూమ్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. యష్ ఫనీ మానిటర్లో ఆ రోజు చేసిన షూట్ సీన్స్ చూస్తూ మాట్లాడుతుంటారు. మూవీ పూర్తి రియాలిటీగా రావాలి ఫనీ. ఈ కథ మొత్తం రియల్ కాబట్టి సినిమా కూడా అంత రియాలిటీగా వస్తేనే సినిమా బాగా సక్సెస్ అవుతుంది. అందుకే అమెరికాలో షూటింగ్ కూడా వెనకడొద్దు. శృతి విక్రమ్ల సీన్స్ అమెరికాలో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ షూటింగ్ అయిపోగానే నెక్స్ట్ అమెరికాలో షెడ్యూల్ పెట్టుకుందాం. అక్కడితో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకుందాం అంటాడు యష్. సరే యశోధర్ అని అంటాడు ఫనీ. వాళ్ళ మాటలు వింటూ శృతి అక్కడికి వచ్చి యష్ సాధ్వీల బెడ్రూమ్ సీన్స్ ఎప్పుడు షూట్ చేస్తున్నారు ఫనీ అని అడుగుతుంది. తను అలా అడగడం చూసి ఇద్దరు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ సీన్ ఈ ఇంట్లోనే కాబట్టి ముందు ఈ ఇంట్లో ఉన్న సీన్స్ అన్నీ షూట్ చేస్తాము, మరో 2 రోజుల్లో ఆ సీన్ ఉంటుంది అని సమాధానం చెప్తాడు ఫనీ. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు నేను దగ్గర ఉండాలనుకుంటున్నాను, నాకు ఇన్ఫామ్ చేయండి అని అంటుంది. నువ్వు దగ్గర ఉండటం ఎందుకు అని అడుగుతాడు ఫనీ. నేను దగ్గర లేకపోతే ఏదో ఆ సీన్ తూతూ మంత్రంగా తీస్తారని నాకు తెలుసు. అలా చేస్తే నేను ఒప్పుకోను. మళ్ళీ నేను కోర్టులో పిటిషన్ వేయాల్సి వస్తుంది. దాంతో మళ్ళీ మీ షూటింగ్ ఆగిపోతుంది. హీరోయిన్ బట్టలు విప్పే సీన్ వెరీ హాట్గా రావాలి. ఆ సీన్ నాకు నచ్చినట్టుగా వస్తేనే ఈ సినిమా షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది. అలా కాదని ఏదైనా తేడా చూపించారో చెప్పాను కదా, ఆ సీన్ కరెక్ట్గా తీయడం లేదని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను అని అంటుంది. బెదిరిస్తున్నావా అని అడుగుతాడు యష్ కోపంగా చూస్తూ. మళ్ళీ రోజుల తరబడి షూటింగ్ ఆగిపోయేలా చేసుకోవద్దు అని హెచ్చరిస్తున్నాను మిస్టర్ యశోధర్ అని అంటుంది పొగరుగా చూస్తూ. తన మాటలకి ఇద్దరూ కోపంగా చూస్తుంటారు. ఆ సీన్ కోసం సాధ్వి ఎక్స్పోజింగ్ చేయటానికి మీరు తనకి ఎంత డబ్బు ఇస్తారో, ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం. ఫైనల్గా అయితే ఆ సీన్ నేను అనుకున్నట్టుగానే ఫుల్ ఎక్స్పోజింగ్తో రావాలి. ఆ సీన్ ఎంతగా రావాలి అంటే ఆ సీన్ చూస్తున్న సినిమా హాల్లో ఆడియన్స్ ఈలలు గోలలు వినిపించాలి. అందుకే నా ముందే నాకు నచ్చినట్టుగా ఆ సీన్ షూట్ చేయాలి. ఈ నా కండిషన్ ఒప్పుకోకపోతే మాత్రం మళ్ళీ మీరు షూటింగ్ మూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. శృతి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తే షూటింగ్ ఆగిపోయే సూచనలు ఉన్నాయని ఫనీ కూడా భయపడుతూ ఇప్పుడు ఏం చేద్దాం యష్ అని అడుగుతాడు. షూటింగ్ ఆగిపోతే కష్టం ఫనీ. శృతి చెప్పినట్టే కానివ్వు. రేపు సాధ్వితో మాట్లాడి ఒప్పిద్దాము అని అంటాడు యష్. నైట్ 10 అవుతుండగా యష్ షూటింగ్ నుంచి ఇంటికి రాగానే దీక్ష ట్యాబ్లో ఉన్న స్వప్నతో లైవ్లో మాట్లాడుతూ ఉంటుంది. యష్ రావడం స్వప్నకు కూడా కనిపించి హాయ్ బావగారు అని అంటుంది. హాయ్ కంచు, ఎలా ఉన్నావు అని అడుగుతాడు అంత బాధలో కూడా కాస్త నవ్వుతూ. బాగున్నాను బావగారు, మీకు డబుల్ కంగ్రాట్స్. ఒకటి షూటింగ్ స్టార్ట్ అయినందుకు, ఇంకొకటి మీరు తండ్రి కాబోతున్నందుకు అని చెప్తుంది. థ్యాంక్ యూ కంచు అని అంటాడు. ఇవాళ షూటింగ్ ఎలా జరిగింది బావగారు అని అడుగుతుంది స్వప్న. ఫైన్ అంటూ స్నానానికి టవల్ తీసుకొని చెప్తాడు. మీ బావగారు షూటింగ్ నుంచి రాగానే స్నానం చేయకుండా అసలు ఉండలేదు స్వప్న. నువ్వు నాతో మాట్లాడు అని అంటుంది దీక్ష. సరే అక్క, నువ్వు మాత్రం చదువు చదువు అంటూ నీ ఆరోగ్యాన్ని అసలు నిర్లక్ష్యం చేసుకోకు అంటూ స్వప్న దీక్షతో మాట్లాడుతుంటే యష్ టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు. రన్నింగ్ వాటర్ షవర్ కింద నిలబడి షూటింగ్లో శృతి మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండిపోతాడు. కొద్దిసేపటికి యష్ స్నానం ముగించుకొని టవల్ కట్టుకొని బయటకు వచ్చేసరికి దీక్ష యష్ కోసం బట్టలు తీసి పెడుతుంది. త్వరగా బట్టలు వేసుకొని కిందికి రా యష్, ఎప్పుడు తిన్నావో ఏంటో భోజనం వడ్డిస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే యష్ తన చేయి పట్టుకొని ఆపుతాడు. వెళ్ళబోయిన దీక్ష వెనక్కి తిరిగి యష్ని చూస్తూ
ఏంటి యష్ అని అడుగుతుంది. యష్ తన వైపు జాలిగా చూస్తూ దగ్గరికొచ్చి తన మొహాన్ని చేతిలోకి తీసుకొని, "నువ్వు భోజనం చేశావా?" అని అడుగుతాడు. "చేశాను. ఇక నుండి టైంకి భోజనం చేయకపోతే ఊరుకోనని అత్తయ్య గారు బలవంతం చేస్తే, నువ్వు రాకపోతే నువ్వు రాకముందే భోజనం చేయక తప్పలేదు యష్" అని అంటుంది. "ఇక నుండి వరుస షెడ్యూల్‌తో షూటింగ్‌లో బిజీగా ఉంటాను కాబట్టి టైంకి రాలేను దీక్ష. నేను రాకపోయినా మన బిడ్డ కోసమైనా నువ్వు టైంకి తినాలి" అని అంటాడు. "సినిమా త్వరగా అయిపోవాలని నువ్వు మరీ రిస్క్ తీసుకోకు యష్" అని అంటుంది. "ఇప్పటికే సినిమా లేట్ అయింది. రిస్క్ తీసుకొని షెడ్యూల్ చేయకపోతే ఇంకా సినిమా రిలీజ్ లేట్ అవుతుంది. పబ్లిక్ ఈ సినిమా టాక్ గురించి మర్చిపోకముందే మనం ఈ సినిమాని రిలీజ్ చేయాలి దీక్ష" అని అంటాడు. "నువ్వు అలా చెప్తే ఇంక నేనేమి మాట్లాడతాను? ఇంతకీ ఆ శృతి సైలెంట్‌గా ఉంటుందా? మళ్ళీ ఏమైనా ఓవర్ చేస్తుందా?" అని అడుగుతుంది దీక్ష. తను అలా అడగగానే శృతి సీను గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి ముభావంగా ఉండిపోతాడు. దాంతో దీక్ష కాస్త ఆశ్చర్యంగా యష్ చెంప మీద సున్నితంగా చేపెట్టి, "ఏమైంది యష్? అదేమైనా అంటుందా?" అని అడుగుతుంది. ఆ విషయాలేవి దీక్షకు తెలియకూడదనుకొని యష్ పైకి నవ్వుతూ, దాని మొహం "అదేమీ లేదులే" అని తన కళ్ళలోకి చూస్తూ, "కోర్టులో ఈ సినిమా ఒప్పుకొని పొరపాటు చేశావేమోనని నీకేమైనా అనిపిస్తుందా?" అని అడుగుతాడు. "ఇందులో అసలు పొరపాటేముంది? అదేమీ లేదు. నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాను" అని అంటుంది. "నా కష్టం వృధా పోకూడదనుకొని నువ్వు ఈ సినిమా ఒప్పుకున్నావని నాకు తెలుసు బంగారం. కానీ నాకు భయంగా ఉందిరా. నిజం చెప్పాలంటే నా జీవితంలో ఇంత భయం అనేది నేనెప్పుడూ అనుభవించలేదు" అని అంటాడు. "నీ భయానికి కారణం నేనే కదా యష్" అని అడుగుతుంది. మౌనమే సమాధానం అన్నట్టుగా యష్ ఉండిపోతాడు. "ఆ రోజు మన మధ్య జరిగింది అసలు తప్పే కాదు యష్. 4 గోడల నడుమ భార్యాభర్తల మధ్య ఇలాంటివి జరగడం సహజం. మన గురించి అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మనల్ని తప్పు పట్టరు యష్. ఎవరైనా తప్పుగా మాట్లాడారు అంటే అది శృతి లాంటి వాళ్ళే అయ్యుంటుంది. అలాంటి వాళ్ళ మాటల గురించి ఆలోచించి నా గౌరవానికి భంగం కలుగుతుందని నువ్వు భయపడొద్దు" అంటూ యష్కి ధైర్యం చెప్తుంది. పక్కన ఉన్న షర్ట్ తీసి యష్కి వేసి బటన్స్ పెడుతూ, "ఇంకొకసారి భయం అనే మాట నీ నోటి వెంట వస్తే నేను భరించలేను యష్. అది కూడా నువ్వు నా గురించి భయపడ్డం అంటే నేను తట్టుకోలేను. కొన్నేళ్లుగా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నా ప్రేమను కూడా బలవంతంగా దూరం చేసుకొని ఈ పోరాటాన్ని చేస్తూ వస్తున్నావు. ఈ చివరి క్షణాల్లో ఆ పోరాటం ఇంకా బలంగా సాగాలి కానీ బలహీన పడకూడదు" అని చెప్పి బటన్స్ పెట్టి షార్ట్ తీసి యష్ చేతికిచ్చి, "త్వరగా కిందికి వస్తే భోజనం వడ్డిస్తాను" అని అంటుంది. యష్ ఆ షార్ట్ వేసుకుంటూ, "నాకొద్దులే దీక్ష, ఆకలిగా లేదు" అని అంటాడు. "అలా అనటానికి కుదరదు. భోజనం చేయాల్సిందే" అని అంటుంది. "ఇవాళ షూటింగ్లో పడి భోజనం చేసేసరికి లేట్ అయింది దీక్ష. నిజంగా ఆకలి లేదు. కావాలంటే ఒక గ్లాస్ పాలు తెచ్చివ్వు తాగుతాను" అని అంటాడు. "ఇలా భోజనం మిస్ అయితే ఎలా యష్" అని అంటుంది. "రేపటి నుంచి కరెక్ట్ టైంకి తింటానులే. ఇలా మిస్ కానివ్వను. ఇప్పుడు మాత్రం పాలు తీసుకురా" అని చెప్తాడు. సరే అని చెప్పి దీక్ష వెళ్ళిపోతుంది. దీక్ష స్టవ్ మీద పాలు వేడి చేస్తూ, "మా గురించి కంటే ఎక్కువగా మీ భార్యాభర్తల బెడ్రూమ్ సీన్ గురించే మాట్లాడుకుంటారు" అని శృతి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండిపోతుంది. ఇక్కడ యష్ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ, మొదటిసారి దీక్ష తన దగ్గరికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ పరువు పోయే విధంగా సినిమా చేయొద్దని వేడుకోవటం యష్ కళ్ళ ముందు కదిలి, దీక్ష పైకి నాకు ధైర్యం చెప్తుంది కానీ తన మనసులో ఉన్న బాధ నాకు తెలియదనుకుంటుంది అని అనుకొని షూటింగ్లో శృతి చెప్పిన మాటలను పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి దీక్ష లోపలికొచ్చి, "ఇదిగో యష్ పాలు" అంటూ గ్లాస్ ఇస్తుంది. "ముందు నువ్వు సగం తాగివ్వు, తర్వాత నేను తాగుతాను" అని అంటాడు. "ఈరోజు భోజనం చేయలేదు కదా యష్, మొత్తం నువ్వే తాగేసేయ్" అని అంటుంది. "అయితే నాకొద్దు అసలు" అని చెప్పి యష్ పడుకోబోతుంటే, "సరే సరే తాగుతానులే" అని చెప్పి దీక్ష సగం పాలు తాగి యష్కి ఇస్తుంది. "ఇలా బెదిరిస్తేనే దారికొస్తావు" అంటూ నవ్వుతూ మిగిలిన సగం పాలు యష్ తాగుతుంటాడు. యష్ పడుకోవటానికి దిండు సరిచేసి దీక్ష పడుకుంటుంది. యష్ పాలు తాగి బెడ్ మీదకి వాలిపోతాడు. తన పక్కన పడుకుని దీక్ష పొట్ట మీద చేయి పెట్టి, "ఇక నుండి బెడ్ మీద నీతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట" అని అంటాడు. దీక్ష సిగ్గుపడుతూ, "అంతే కదా మరి, కాస్త నీ దూకుడు తగ్గించుకోవాలి"
అని అంటుంది. తగ్గించుకోవడమే కాదు, మన బిడ్డ కోసం, నీ కోసం పూర్తి దూరంగైనా ఉంటాను అంటూ లేచి తన పొట్ట మీద బిడ్డకి ముద్దు పెట్టి, లవ్ యూ నాన్న, ఈ డాడీ నీకోసం వెయిటింగ్ అని బిడ్డకు ప్రేమగా చెప్తాడు. అప్పుడే బిడ్డ మీద ప్రేమ చూపిస్తున్న యష్ని చూసి దీక్ష నవ్వుతూ, నీ బిడ్డను చూసుకొని నన్ను మర్చిపోవు కదా అని అడుగుతుంది. యష్ తన పక్కకొచ్చి, అసలు ఎవరు నువ్వు అంటూ తనెవరో తెలియనట్టుగా మొహం పెట్టి నటిస్తాడు. యష్ అంటూ చిరు కోపంతో యష్ గుండెల మీద కొడుతూ, నీ యాక్టింగ్ కెమెరా ముందు కానీ నా ముందు కాదు అని అంటుంది. యష్ నవ్వుతూ, మరి లేకపోతే నిన్ను మర్చిపోవడం ఏంటే పిచ్చిదానా అంటూ తన్ని దగ్గరికి లాక్కుంటాడు. దీక్ష యష్ గుండెల మీద తలపెట్టి హత్తుకొని పడుకుంటుంది. జాగ్రత్త, అలా బోర్లా పడుకు, బేబీకి ఏమైనా అవుతుంది అంటూ తనకి జాగ్రత్తలు చెప్తుంటాడు. ఏం కాదు, నేను డాక్టర్ దగ్గర అన్ని సలహాలు తీసుకున్నాను. నువ్వు ఇప్పటి నుండే నాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అని అంటుంది. ఓహో, మేడం గారు చాలా ఫాస్ట్గా ఉన్నారే, అప్పుడే అన్నీ తెలుసుకున్నావా అని అడుగుతాడు తను చుట్టుకుంటూ. నీ దూకుడు సంగతి నాకు తెలుసు కదా, అందుకే తెలుసుకున్నాను. నువ్వు ఇప్పటి నుంచి నాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ యష్ని తన పరువాల మీదకి అదుముకుంటుంది. ఈ సినిమా గట్టెక్కే వరకు రోజంతా నువ్వు మానసిక సంఘర్షణ పడుతూనే ఉంటావు యష్. ఇలాంటి సమయంలోనైనా నిన్ను ప్రశాంతంగా ఉంచకపోతే ఎలా అని మనసులో అనుకొని యష్ పెదవులు కిస్ చేస్తుంటుంది. కాసేపు ఇద్దరు వాళ్ళ బాధల్ని మర్చిపోయి ఆనందంగా కలిసిపోతుంటారు. శృతి ఇక్కడ బీరు తాగుతూ కూర్చొని ఒకప్పుడు యష్తో తనకున్న అనుబంధాలు గుర్తు తెచ్చుకుంటూ, దీక్ష ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు యష్ తన మీద చూపించిన ప్రేమని, కేరింగ్ని గుర్తు చేసుకొని, అదంతా నాకు దక్కాల్సిన ప్రేమ, నాకు యష్ ప్రేమ కావాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఆ ప్రేమ నాకు దక్కడం జరగని పని. యష్ నా మీద చూపించాల్సిన ప్రేమని తన మీద చూపిస్తున్నప్పుడు నేనెందుకు యష్ని మనశ్శాంతిగా ఉండనిస్తాను? వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండకూడదు అంటూ కక్షతో బీరు బాటిల్ ఎత్తి తాగుతుంటుంది. విక్రమ్ కూడా యష్తో తనకున్న ఫ్రెండ్షిప్ నుంచి ఈరోజు దీక్ష విష్ చేసినప్పుడు పట్టించుకోకుండా వెళ్ళడం వరకు మొత్తం గుర్తు తెచ్చుకుంటూ సిగరెట్ తాగుతూ నిలబడి ఉంటాడు. హరినాథ్ పడుకోవడానికి రూమ్లోకి వెళ్ళబోయి కారిడార్లో ఉన్న కొడుకుని చూసి బాధపడుతుంటాడు. దగ్గరికి వెళ్ళి, ఏంటి విక్రమ్, నిద్రపోకుండా ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. విక్రమ్ సిగరెట్ని పక్కకు వేసి, యష్ని మోసం చేసింది కాకుండా కోర్టులో నేను నెగ్గాలనుకోవటం నేను చేసిన మరో తప్పు నాన్న. యష్ దీక్షని అసలు ఫేస్ చేయలేకపోతున్నాను. ఓ రకంగా ఈ సినిమా చేయమని కోర్టు నాకు తగిన శిక్ష విధించిందనిపిస్తుంది అంటూ పశ్చాత్తాపంతో మాట్లాడుతూ ఉంటాడు. జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోక విక్రమ్. ఇక ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. ఈ సినిమా అయిపోగానే నీతో ఏదైనా బిజినెస్ పెట్టించే ప్లాన్లో ఉన్నాను అని అంటాడు. సరే నాన్న, మీ ఇష్టం అంటాడు విక్రమ్. ఇక వెళ్ళి పడుకో అని చెప్పి కొడుకుని రూమ్లోకి పంపిస్తాడు. హరినాథ్ కూడా పడుకోవడానికి వచ్చి విక్రమ్ గురించి ఆలోచిస్తున్న భార్య పక్కన కూర్చొని, మీ దూరపు బంధువులో విక్రమ్కి సంబంధం గురించి మాట్లాడుతానన్నావు కదా, అది ఏమైంది అని అడుగుతాడు. అడిగి చూశాను, కానీ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాలేదు. ఈ సినిమా రిలీజ్ కానివ్వండి, తర్వాత ఇంకొకసారి అడిగి చూస్తాను అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ భార్యాభర్తలు. మరుసటి రోజు యష్ షూటింగ్కి బయలుదేరటానికి రెడీ అవుతుండగా ఫనీ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఫనీ అని అంటాడు. సాధ్వితో ఆ సీన్కి ఒప్పించడానికి మాట్లాడాలి అన్నావు కదా యశోధర్, తను ఆఫీస్ దగ్గరికి వచ్చింది అని అంటాడు. రెడీ అయ్యాను ఫనీ, మరో 5 నిమిషాల్లో బయలుదేరుతాను. అక్కడికి వచ్చి సాధ్వితో మాట్లాడగానే ముగ్గురం కలిసి షూటింగ్కి వెళ్దాము అని అంటాడు. సరే యశోధర్ అని చెప్పి ఫనీ ఫోన్ పెట్టేస్తాడు. యష్ కూడా ఫోన్ పెట్టేసి, సాధ్వి స్క్రిప్ట్లో ఆ సీన్ చూసింది కానీ ఆ సీన్ గురించి తను కూడా ఎప్పుడూ డిస్కషన్ చేయలేదు. అమౌంట్ ఎక్కువ ఇచ్చైనా సాధ్వితో ఈ ఎక్స్పోజింగ్ సీన్ కోసం ఒప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.